కామ్రేడ్ సీతారాం యేచూరి, ద గ్రేట్ లీడర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు 12వ తారీఖు సెప్టెంబర్ 2024 మరణించారు. సీతారాం యేచూరి గారి బయోగ్రఫీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సీతారాం యేచూరి 1952 ఆగస్ట్ 12 చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాస్తవ్యులు. తండ్రి సర్వేశ్వర సోమయాజులు యేచూరి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్ గా పనిచేశారు. హైదరాబాద్ లో పెరిగిన యేచూరి ఆల్ ఇండియా స్టేట్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. 1969 లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉన్నత విద్యాభ్యాస కోసం ఢిల్లీ వెళ్లారు. ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన సిబిఎస్ఈ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ఆర్థిక శాస్త్రం పూర్తి చేశారు. అక్కడే ఆయన పిహెచ్డి చేస్తుండగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని సీతారాం యేచూరి అరెస్ట్ అయ్యారు. సీతారాం యేచూరి గారు 1974 లో సిపిఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు. 1978 లో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ఆ తర్వాత అనతి కాలంలోనే ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అప్పటి వరకు బంగాల్, కేరళ రాష్ట్రాలకు చెందిన వారే ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ రెండు రాష్ట్రాల నుంచి కాకుండా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా యేచూరి ఘనత సాధించారు. 1975 లో సిపిఎం లో చేరిన యేచూరి 1984 లో పార్టీ సెంట్రల్ కమిటీలో చోటు తగ్గించుకున్నారు. 1985 లో పార్టీ రాజ్యాంగ సవరణ కోసం సిపిఎం 5 సభ్యులతో సెంట్రల్ సెక్రటరియట్ ను ఏర్పాటు చేసింది. అందులో ప్రకాశం కారత్, సునీల్ మొయిత్రా, పి రామచంద్రన్ తో పాటు సీతారాం యేచూరి కూడా సభ్యులుగా ఉండేవారు. 1992 లో జరిగిన సిపిఎం పార్టీ మహాసభల్లో యేచూరి పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. అనంతరం 2015 లో విశాఖలో జరిగిన 21వ మహాసభల్లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం యేచూరి గారు ఎన్నికయ్యారు. 2018 లో హైదరాబాద్ లో, 2022 లో కేరళలో జరిగిన 22, 23వ మహాసభల్లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా యేచూరి తిరిగి ఎన్నికయ్యారు. 2004 లో యూపీఏ పొత్తు విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2005 జూలై పశ్చిమ బెంగాల్ నుంచి సీతారాం యేచూరి గారు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విధంగా సీతారాం యేచూరి గారు ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీలో ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ లీడర్, కామ్రేడ్, సిపిఐ సిపిఎం లో ప్రధాన కార్యదర్శిగా ఉండి వీరమరణం పొందారు. ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి గొప్ప బయోగ్రఫీలు ఎన్నో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.